అమ్మ మన ఇంట్లో సంక్రాంతి వస్తే నీ సకినాలు, అక్క వాళ్ళు పెద్దక్క వాళ్ళు చేసే అప్పలు సంక్రాంతి అయిపోయిన 10 రోజుల దాకా ఉంటుండే. ఇదే ఫస్ట్ ఇయర్ లేవమ్మా. ఈ ఇయర్ అక్షయ్ పెళ్ళికి అందరు సున్నాలు వేసుకుంటున్నారు. ఇక సున్నాల పనిలో మేమే బయటికి తెచ్చుకొని తిన్నాము 2 రోజులు. సరే అని చేయలేదు. మేము మా అమ్మోళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు, అక్క వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను సంక్రాంతికి చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం చేసేదాన్ని. అవును. మురుకులు చేసుడు ఒకరికి, మురుకులు బెల్లంది ఒకటి, ఇట్లా అన్ని డబ్బాలు గవ్వలు ఇవన్నీ చేసి పెడితే నెల 15 రోజులు తిందురు. డాడీ కూడా నాన్నమ్మ కూడా కూర్చోబెట్టి నీకేం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి అని మా 5గురిని అడిగి 5గురికి 5 రకాలు చేసి పెట్టేవాళ్ళు. చేసేది. ఇంకా స్కూల్కి అవే స్నాక్ బాక్స్లో అంటే స్నాక్స్ జేబులలో పోసుకొని వెళ్ళేవాళ్ళం. ఉత్తగా అట్లా జేబులో పోసుకొని కరకరలాడుకుంటే స్కూల్ పోయే వరకు అవి ఖతం అయిపోయేది. పిండి వంటలు తగ్గిపోయింది సాంప్రదాయం. ఇప్పుడు అసలు మేము చేసిన దాంట్లో పావంతు కాదు కదా, ఇంత గ్లాసుడు కూడా చేస్తలేరు. అవి చేస్తలేరు, వంటలు కూడా అంతే. అయినా అప్పుడు ఇంత దోశ పిండి ఇడ్లీ పిండి మీరు చేస్తుండే కదా, మేము కిలో ఇడ్లీ పిండి నానబెట్టి చేస్తే వాళ్ళందరు పిల్లలు వాళ్ళు తిన్నాక తిందామంటే ఉంటుండే, లేకపోతే లేకపోతుండే. నువ్వెంత తిన్నావు నేను ఎంత తిన్నాను లెక్క పెట్టుకుంటే కొట్లాడి తినేది. పొద్దున మహాభారతం చూసుకుంటే సండేనే టిఫిన్, సండే రోజు సాటర్డే పొద్దున అన్నం సండే